సామెతల గ్రంథం సొలొమోను గారు గొప్ప విలువైన మాటలు మనకి తెలియజేస్తారు. ఈరోజు అతిక్రమం అంటే పిసోడా దేవుని విరుద్ధమైన పాపం. అతిక్రమమును దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు. ఈరోజు పిసోడా ప్రభు ఏం చెప్తున్నట్టు పిసోడా అతిక్రమము పాపం అనేది మనం ఎన్నటికీ దాచిపెట్టకూడదు. ఈ రోజు దాతో పిసోడా, రేపు దాతో, ఎల్లుండే దాతో, ఎల్లుండే దాతో, 10 రోజుల దాతో ఏదో రోజు బయటపడాల్సిందే లేదా? అవునా కదా? మనుషుల యొక్క పాపం ఏదో ఒక రోజు బయటపడద్దంట. బయటపడకుండా మాత్రం ఉండదు. ఈరోజు నువ్వు ఏది చేస్తున్నావు? అన్యాయం చేస్తున్నావా? దేవుని విరుద్ధమైనది చేస్తున్నావా? నువ్వు ఏది చేసినా, మనుషులు చేసిన పాపం పిసోడా ఏదో ఒక రోజు బయటపడద్దంట అని పిసోడా ప్రభు మనకు సెలవిస్తున్నాడు. సొలొమోను గారు కూడా చెప్తున్నాడు పిసోడా, అతిక్రమమును దాచిపెట్టువాడు ఎన్నటికీ, పాపాన్ని దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు. ఈరోజు నువ్వు ఎంతసేపు పిసోడా పాపాలను దాచిపెడతా ఉన్నావు పిసోడా, నీ జీవితంలో వర్ధిల్లింపు అనేది ఉండదు. ఈరోజు ఎవరు వర్ధిల్లుతారంట? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. కొట్టు చెప్పలాడిగా ఎవరు పిసోడా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడికి ఏమవుతుంది? కనికరం ఉంటుంది. నువ్వు ఆ పాపాన్ని పిసోడా దాచిపెడతా ఉంటే నీలో వర్ధిల్లింపు ఏం రాదు. ఈరోజు నీ జీవితంలో వర్ధిల్లింపు, ఈరోజు నీకు ఉన్నత, ఈరోజు నీకేది రాదు నువ్వు దాచిపెడతా ఉంటే. ఈరోజు సొలొమోను గారు నీకేం చెప్పేదంటే పిసోడా, నువ్వు ఎంత పాపం చేసినా కానీ మనుషుల పాపం పిసోడా ఏదో రోజు బయటపడదే. కాబట్టి ఈరోజు దేవుని ముందర దాయడం అసాధ్యం. అవునా? దాచేస్తావమ్మా? మనుషులు కనపడకుండా దాతావు నువ్వు ప్రార్థనలో. అవునా కదా పిసోడా? ఈరోజు మనుషుల ముందర ఒకలా ఉంటావు, కానీ దేవుడి ముందు దాయే. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు దాయొచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు దాయలేవు. అది నువ్వు ఏ పాపం చేస్తున్నావు ఆ పాపాన్ని నువ్వు ఎన్నటికి దాయలేవని ప్రభువు చెప్తున్నాడు. అది అసాధ్యం. ఈరోజు మనుషుల ముందర నీకు సాధ్యమవుద్ది. అక్కడో రకం ఇక్కడో రకం మనుషుల ముందర నువ్వు ఎలాంటి మాయ అయినా చేయొచ్చు, ఎంత నాటకమైనా చేయొచ్చు, కానీ దేవుని ముందర దాయడం అనేది అసాధ్యమైన పిసోడా అక్కడ విలువైన మాటలో చెప్తున్నాడు. నువ్వు ఏదైనా దాచిపెడతావు, మనుషులకి తెలియకుండా ఏదైనా చేస్తావు, కానీ నువ్వు దేవుణ్ణి మోసం చేయగలవా? అది అసాధ్యం పిసోడా. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, నీ బంధువులను మోసం చేయొచ్చు, నీ స్నేహితులను మోసం చేయొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి మోసగించడం అసాధ్యం. ఈరోజు అది అసాధ్యం అంట. ఒప్పుకోవాలంట. అవునా కదా? మన నోటితో ఒప్పుకోవాలా? చేసుకోవాలి, నోటితో ఒప్పుకోవాలా? నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం మధ్య విశ్వసించాలంట. ఈరోజు నీ హృదయంలో ఏం చేయాలమ్మా? విశ్వాసం పెట్టుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపినని. అవునా కదా? ఆయన పునరుద్ధానుడు ఏడలేదమ్మా. చెప్పండి చూడ, ఎవరైనా చనిపోతే తిరిగి లేస్తారా? కానీ పిసోడా ఆయన దేవుడు ఆయన ఏం చేశాడు? మృతుల నుంచి లేపారు. కొడుకు చెప్పలేడుగా. ఎక్కడైనా కనిపిస్తాడు ఒక వ్యక్తి చనిపోయి మరలా తిరిగి లేపు అనేది ఉంటుందా? కానీ పిసోడా దేవుడు యేసు ప్రభు గారి మృతుల నుండి లేపారు. విశ్వసించు, ఆ మాట నువ్వు విశ్వసించు పిసోడా. ఈరోజు ప్రభువుని మృతుల నుండి లేపినప్పుడు పిసోడా దేవుడు నిన్ను కూడా లేపగలడు. కొట్టు చెప్పలేడుగా. ఆ ప్రభుకి సమస్తము సాధ్యం, అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభువే మృతుల నుంచి లేపబడినప్పుడు పిసోడా నువ్వు ఎందుకు లేపబడలేవు? నీ జీవితంలో ఎందుకు ఎదగలేవు నువ్వు? పిసోడా నిస్సందేహంగా ఉండొద్దు. ప్రభు లేచి ఉన్నాడు, విశ్వసించు హృదయంలో. ప్రభు లేచి ఉన్నాడు, మృతుల్లోడు లేచి ఉన్నాడు. నా జీవితం కూడా నేను కూడా వేస్తాను. ఈరోజు ఎప్పుడు పిసోడా నీ హృదయం అందు విశ్వాసం పెట్టుకో. నీ హృదయం అందు విశ్వాసం పెట్టుకో. నీ నోటితో ఒప్పుకో. నిజమైన దేవుడు యేసయ్యని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లోండి ఈరోజు దేవుడు మృతుల్లోండి నా దేవుడిని లేపాడని పిసోడా నీ హృదయంలో
విశ్వసించాలి. ఎప్పుడైతే చూడా నువ్వు విశ్వసించి చూడా నీవు రక్షించబడతావంట. హల్లెలూయా.